పబ్లిక్ మీద మీ ఒపీనియన్ ఎట్లా ఉంటుంది? మాస్ పబ్లిక్ తాడేపల్లి అంటే ఎక్కువగా అన్ని రకాల వర్గాల వాళ్ళు నివసిస్తూ ఉంటారు. కాయ కష్టం చేసి ఏ రోజుకి ఆ రోజు పనికి వెళ్ళే వాళ్ళు, వివిధ ప్రాంతాల నుంచి కూడా వచ్చి మైగ్రేట్ అయ్యి ఉండేవాళ్ళు ఉంటారు. ఏం కష్టాలు చూశారు? పబ్లిక్ కష్టాలు ఏం చూశారు? నదీ పరివాహక ప్రాంతానికి పక్కన ఉండేది మాకు తాడేపల్లి మండలం. కృష్ణా నది చాలా తక్కువ ఉండేది. కృష్ణా నది పక్కనే ఉండేది కానీ తాగునీటి సమస్య ఉండేది. నది ఉండేది కానీ తాగడానికి నీళ్ళు లేవంటే విడ్డూరంగా ఉండేది. పక్కనే అది కూడా పక్కనే కోత విడుదల. మా గ్రామంలో కానీ తాడేపల్లి మండలంలో కానీ టౌన్లో కానీ హార్డ్లీ 2 కిలోమీటర్లు ఉంటుందేమో. 2 కిలోమీటర్లు కూడా ఉండదు. 2 కిలోమీటర్ల దూరం ఉన్న గ్రామానికి కూడా మంచినీటి సమస్య ఉండేది. మంచినీటి సమస్య ఎందుకు ఉండేది అంటే మహా అయితే ఒక పైప్ లైన్ వేస్తే కూడా ప్రాబ్లం తీరిపోయేంత ఎంత ఈజీగా ఉండేది. అలాగే అసంఘటిత కార్మికులు ఎక్కువ ఉండేవాడు. బాగా రకరకాల కారణాలు. మాకు అప్పట్లో కొంత ఇతర పార్టీల ప్రభావం వల్ల ఈ బ్యారేజ్కి రాకపోకలు, విజయవాడకి బస్సులు కానీ రవాణా సౌకర్యం కానీ మిగతా ప్రాంతాల కంటే విజయవాడ తూర్పుకి కానీ పశ్చిమానికి కానీ ఉత్తరానికి కానీ ఉన్నంత రోడ్డు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఈ ప్రాంతానికి లేదు. కానూరు అటువైపు తూర్పు వైపు దాదాపు 7-10 కిలోమీటర్ల దూరమైన జనాలు అటువైపు వెళ్ళి సెటిల్ అవుతున్నారు తప్పితే మా ప్రాంతానికి వచ్చి ఒక ఎంటర్ప్రైజ్ పెట్టాలనో, ఒక షోరూమ్ పెట్టాలనో, లేకపోతే ఒక కాంప్లెక్స్ కట్టాలనో, లేకపోతే చిన్నపాటి పరిశ్రమ పెట్టాలనో చాలా తక్కువ మంది వచ్చేవాడు. అప్పట్లో మేము బలంగా విశ్వసించేది ఏంటంటే అప్పట్లో ఉన్న పార్టీలు ఏంటంటే బ్యారేజ్ వీక్గా ఉందని ఒక కారణం చెప్పేసి ఆ బ్యారేజ్ వల్ల రాకపోకలు, బస్సులు రాకపోకలు లేవు. ఇక అందరు మ్యాక్సిమం రాడ్ బెండింగ్ చేసేవాళ్ళు కానీ, మన సెంటరింగ్ పని చేసేవాళ్ళు కానీ, భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున ఉండేవాళ్ళు. అండ్ నివాసాలు కూడా అప్పట్లో ప్యారీ కంపెనీ అని మాకు కృష్ణా కెనాల్ జంక్షన్లోనే ప్యారీ కంపెనీ ఒకటి బ్రిటిషర్స్ టైం నుంచి వచ్చిన టైంలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోడౌన్స్ కానీ ఇటువంటి 3-4 గోడౌన్లు ఉండేవి. వాటిల్లో పనిచేయడానికి డైలీ వేజ్ లేబర్స్ కింద కానీ లేకపోతే షిఫ్ట్ ఆపరేటర్ల కింద కానీ మా ప్రాంతంలో వాళ్ళు ఎదిగారు. ఇంకా అక్కడి నుంచి ఈ రవాణా సౌకర్యాలు, ఈ వెసులుబాట్లు లేకపోవడం వల్ల మేము ఏదో ఎంతసేపు ఒక సప్లై పాయింట్ లాగా తయారైపోయాం. మా ప్రాంతం అంతా ఏదో కనుక భవన నిర్మాణ కార్యక్రమాలు అంటే మా సప్లై పాయింట్ లాగా అయిపోయింది. ఎందుకంటే మాకు నీటి వనరులు లేవు. ఇక్కడ కూడా వ్యవసాయానికి బోర్లు వేస్తే అందని పొలాలు ఉన్నాయి. వీటన్నిటి వల్ల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడకపోవడం, చాలామంది అప్పట్లో ఫస్ట్ నుంచి ఉంటాం కొండ పోరంబోకులు, రెవెన్యూ పోరంబోకు, కట్ట పోరంబోకు అవి ఎక్కువ మంది ఉండేవాడు. ఆఖరికి నేనే ఒకసారి ఎప్పుడు పెళ్ళిళ్ళకి భోజనానికి వెళ్ళినప్పుడు, బాగా పేదరికమైన కాలనీలకు వెళ్ళినప్పుడు మన ఇళ్ళు ఏమో దగదగ ప్లాస్టరింగ్ వేసి 3-4 ఫ్లోర్లు లేపుతున్నాం. వాళ్ళు ఒక ఫ్లోర్కి లేపడానికి సున్నాలు వేసుకోవడానికి కూడా డబ్బులు లేకుండా పోయే పరిస్థితి. వెనకటి రోజుల్లో పల్లెటూరులో కనుక గోడ మీద సున్నం లేకపోతే ఒక రౌండ్ చుట్టి ఒక సున్నా చుట్టి వదిలేసే పరిస్థితి. అయితే పరిశ్రమలు లేకపోవడం ఒక పద్ధతి. రెండోది ఎంతసేపు మమ్మల్ని ఒక వనర్ పాయింట్ లాగా అంటే సప్లై పాయింట్ లాగా దగ్గరలో యూటిలైజ్ చేసుకోవడం. ఒక పెద్ద నాయకత్వం, సమర్థవంతమైన నాయకత్వం రాకపోవడం కూడా దీని మీద ఆలోచన పెట్టకపోవడం. ఇదేముందిలే విజయవాడ ప్రాంతం వాళ్ళేమో ఇది నది దాటిన తర్వాత గుంటూరు జిల్లా అని విస్మరించడం, గుంటూరు వాళ్ళేమో అది లాస్ట్లో పార్ట్ కదా అని మమ్మల్ని దీనివల్ల అనుకున్న స్థాయిలో అభివృద్ధి చెందలేదన్నమాట వాస్తవం.